సహస్ర మర్డర్ జరిగిన రోజు ఆ అబ్బాయి 10వ తరగతి ఆ బాలుడు ని అక్కడ గమనించారు స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు. అలానే గత 5 రోజుల నుండి ఎలాంటి క్లూ లేకుండా సహస్ర హత్యకు కారణం ఏంటి, ఎవరు హత్య చేశారు అన్న మీమాంసలో ఉన్న పోలీసులకి వివిధ సీసీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత ఈ బాలుడు సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆ బాలుడిని పిలిపించి మాట్లాడారు. ఆ బాలుడు చెప్పిన సమాచారం లేకపోతే ఇచ్చిన ఆన్సర్స్ పొంతన లేకుండా ఉన్నాయి. ఆ తర్వాత గట్టిగా నిలదీసిన తర్వాత బాలుడు తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 80,000 రూపాయలు ఆ సహస్ర ఇంటికి సంబంధించి దేవుడి రూమ్ నుండి 80,000 రూపాయలు తీసుకొని వెళ్లిపోతుండగా సహస్ర చూడడంతోనే సహస్రాన్ని చంపేసినట్లు తేల్చారు పోలీసులు. ఆ బాలుడి విషయం ఒప్పుకున్నాడు. అయితే ఇంకా నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు బాలుడి ఇంటి నుండి చంపినప్పుడు అతను ధరించిన రక్తపు మరకలున్న ఒక షర్ట్, అతను ఆ రోజు ధరించిన ఆ బట్టలతో పాటు ఒక లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో అసలు దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా చూస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా ప్రతిఘటించాలి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆ లెటర్లో రాసి పెట్టుకున్నాడు ఆ బాలుడు. సో దొంగతనం చేయాలన్న విషయం ముందే ప్రీ ప్లాన్డ్ గానే అతను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సహస్ర పేరెంట్స్ బయటికి వెళ్లారా లేదా అని గమనించే ఆ ప్రయత్నంలో ఆ బాలుడు అదే బాల్కనీలో 15 నిమిషాల పాటు తచ్చాడాడు. ఆ తర్వాత సహస్ర ఇంటి బాల్కనీ నుండి అతను లోపలికి వచ్చినట్లు తెలిసింది. సో అందుకనే సీసీ ఫుటేజ్లో ఎక్కడా ఎవరు అక్కడికి రాలేదు అన్న విషయం ఏ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ కాలేదు. అయితే ఇటు బాల్కనీ నుండి వచ్చి సహస్ర ఇంటిలోకి ప్రవేశించి ఆ 80,000 తీసుకెళ్తూ ఉండగా సహస్ర చూడడంతోనే ఈ హత్య జరిగినట్లు తేల్చారు పోలీసులు. సహస్ర హత్య కేసుకి సంబంధించి మిస్టరీ వేడింది. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు 10వ తరగతి బాలుడు. వచ్చేటప్పుడే అతడు కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 రూపాయలు దొంగతనం చేశాడు. అయితే డబ్బు తీసుకొని వెళ్లిపోతూ ఉండగా సహస్ర చూసింది. ఆమెపై కూర్చొని గొంతు నులిమి చంపాడు ఆ బాలుడు. అయితే సహస్ర చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కూడా కోసాడు ఆ బాలుడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నాడు ఆ బాలుడు. హత్యకి గురైంది 10 ఏళ్ల పాప, చంపింది 10వ తరగతి కుర్రాడు. 15 ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుడిలో కనిపిస్తోంది. దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవ్వరూ లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికీ కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకువెళ్ళడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో కూడా ప్లాన్ తీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం. ఒకటా రెండా 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్. ఇదే ఇప్పుడు అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. 10 ఏళ్ల బాలిక, 10వ తరగతి చదువుతున్న బాలుడు. ఆ బాలుడి క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ బాలుడికి అప్పటికప్పుడు 80,000 రూపాయలు కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? అలానే కత్తితో 20 కత్తిపోట్లు పొడిచేంత ధైర్యం ఆ బాలుడు, అలానే ఆ ఆలోచన ఆ బాలుడిలో ఎలా వచ్చింది? మరోవైపు దొంగతనానికి ప్లాన్ చేసిన విధానం కూడా, అంటే ఎక్కడా సీసీ కెమెరాల్లో చిక్కకుండా, ఎవరికీ కనిపించకుండా బాల్కనీలో నుండి రావడం అన్న విషయం, అలానే సహస్ర ఇంట్లో డబ్బు ఎక్కడ పెడతారు అన్న విషయం ఆ బాలుడికి ఎలా తెలిసింది? పూజ గదిలోని దేవుడి చిత్రపటాల వెనకాలే 80,000 రూపాయలు దాచిపెట్టినట్లు ఆ బాలుడికి ఎలా తెలిసింది? అలానే దొంగతనం చేసిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు ఎవరన్నా చూస్తే ఎలా ప్రతిఘటించాలి అన్న విషయం కూడా బాలుడు ఆలోచించాడంటే ఆ బాలుడి మైండ్ సెట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
దొంగతనానికి వెళ్తున్నవాడు కేవలం ఆ దొంగతనం చేసే పని మీద కాకుండా కత్తిని కూడా వెంట పట్టుకుని వెళ్ళడం అంటే అతని విపరీత ప్రవర్తన, విపరీత ఆలోచన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పోలీసుల్ని కూడా నిర్ఘాంతపరుస్తోంది. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత క్రూరత్వానికి పాల్పడగలడా అన్న ఆలోచనలో ఉన్నారు. అసలు ఏమాత్రం డౌట్ రాలేదు. కానీ సీసీ ఫుటేజ్ పరిశీలించాక ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండడంతో 15 నిమిషాల పాటు ఆ బాలుడు అట్లానే అక్కడే తచ్చాడుతుండడం, సహస్ర ఇంటి వైపే చూస్తూ ఉండడం అనుమానాలకి దారితీసింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఆ బాలుడు ఒక ప్లాన్ ప్రకారం చేయడం, ఒక లెటర్ కూడా, అంటే దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ దొంగతనం చేస్తూ పట్టుబడితే ఏం చేయాలి అన్న విషయం కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆ లెటర్లో రాసుకోవడం కూడా మరింత నిర్ఘాంతపరుస్తోంది.